హాయ్ అండి, ఇది మా ఫస్ట్ ఇయర్ వెజిటేబుల్ గార్డెన్. మేము 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్ బెడ్స్ని తయారు చేసాము. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. లో బడ్జెట్లో గార్డెన్ బెడ్స్ను ఏ విధంగా చేయాలి, అదేవిధంగా సాయిల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇంకా ఈ ఛానల్లో నేను నర్సరీలో తీసుకున్న కొన్ని ప్లాంట్స్, అదేవిధంగా సీడ్స్ నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, సీడ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఎవరికైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫస్ట్ గార్డెన్ బెడ్. దీని విడ్త్ 4 feet, అలాగే హైట్ 1 feet ఉండేలాగా మేము ఇది డిజైన్ చేసాము. సో ఈ వుడ్ ప్లాంక్స్ అన్నీ కూడా మేము హోమ్ డిపోలో పర్చేజ్ చేసాము. 6 inch హైట్ ఉండే 2 వుడ్ ప్లాంక్స్ తీసుకుని 1 feet అయ్యే విధంగా ఒక వుడ్ పీస్తో జాయింట్ చేసి మేము ఈ విధంగా డ్రిల్లింగ్ చేసాము. అన్ని సైడ్స్ కూడా ఈ విధంగా స్క్రూ చేసి ఒక బెడ్ మేము 4x8 సైజ్తో రెడీ చేసాము. ఈ బెడ్కి మేము యూజ్ చేసిన వుడ్ ట్రీటెడ్ వుడ్. ట్రీటెడ్ వుడ్ అంటే వుడ్ లైఫ్ ఎక్కువ ఉండేలాగా కెమికల్స్ యూజ్ చేస్తారు. ఇది మా సెకండ్ గార్డెన్ బెడ్. దీన్ని కూడా మేము ఫస్ట్ గార్డెన్ బెడ్ లాగా తయారు చేసాము. 4 feet విడ్త్, 1 feet హైట్ అండ్ 16 feet లెంత్ ఉండేలాగా అయితే దీన్ని మేము తయారు చేసాము. 8 feet ఉండే ఒక వుడ్ ప్లాంక్ అరౌండ్ $6 to $7 ఉంటుంది. 4x16 సైజ్ గార్డెన్ బెడ్ తయారు చేయడానికి మాకు అరౌండ్ $60 అయ్యింది. అలాగే ఒక 4x8 గార్డెన్ బెడ్ చేయడానికి అరౌండ్ మనకి 6 pieces కావాలి కాబట్టి దానికి ఒక అరౌండ్ $40 అయితే అయ్యింది. ఇది 4x8 సైజ్ ఉంటే మా థర్డ్ గార్డెన్ బెడ్. దీనికి మేము యూజ్ చేసిన వుడ్ అన్ట్రీటెడ్ వుడ్. అన్ట్రీటెడ్ వుడ్ అంటే కెమికల్ ఫ్రీ, అంటే ఆర్గానిక్ వుడ్ అని. సో మేము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్ యూజ్ చేసి బెడ్స్ని అయితే తయారు చేసాము. ఎందుకంటే ఏ వుడ్ లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఈ వుడ్ పీస్ వుడ్ ప్లాంక్స్ జాయిన్ చేయడానికి యూజ్ చేసాము. దీన్ని మనం హోమ్ డిపోలోనే మనకి ఏ సైజ్ కావాలో చూసుకుని అక్కడే మనం కట్ చేయించుకుని తెచ్చుకోవాలి. వుడ్ ప్లాంక్స్ జాయిన్ చేయడానికి ఈ వుడ్ బ్లాక్ని కూడా యూజ్ చేయొచ్చు. లో బడ్జెట్లో చేయాలనుకుంటే ఈ బ్లాక్స్ అంత సూటబుల్ కాదు. మళ్ళీ దీనికి ఈచ్ బెడ్కి ఒక $25 అయితే అవుతుంది. ఇలా మేము ఏ సైజ్ గార్డెన్ బెడ్ కావాలో ముందే ప్లాన్ చేసుకుని హోమ్ డిపోలో కట్ చేయించుకొని ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా మేము గార్డెన్ బెడ్స్ అయితే తయారు చేసుకున్నాము. టైం లేదు, మేము చేయలేము అనుకునే వాళ్ళైతే హోమ్ డిపో, లోయిస్ లేదా అమెజాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్ బెడ్స్ మనకి రెడీ టు యూజ్ ఉంటాయి. ఫస్ట్ టైం గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు లో బడ్జెట్లో గార్డెన్ బెడ్స్ కావాలనుకుంటే ఇదొక బెస్ట్ ఆప్షన్. మనము హోమ్ డిపోకి వెళ్ళి ఈ వుడ్ ప్లాంక్స్ అన్నీ పర్చేస్ చేసుకుని మనం ఇంటి దగ్గరే మనం ఓన్గా ఇలాగా గార్డెన్ బెడ్స్ని తయారు చేసుకోవచ్చు. మేము గార్డెన్ బెడ్స్కి యూజ్ చేసిన ఇవి ఈ స్క్రూలను యూజ్ చేసాము. ఫైనల్గా మేము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్తో 3 గార్డెన్ బెడ్స్ని తయారు చేసాము. ఇది ట్రీటెడ్ వుడ్ 4x16 బెడ్. ఇవి 2 4x8 సైజ్ బెడ్స్. ఈ బెడ్ని మేము కాస్కోలో పర్చేస్ చేసాము. ఇది వినైల్ మెటీరియల్. దీని విడ్త్ 4 feet, హైట్ 11 inches, లెంత్ 12 feet ఉంటుంది. దీన్ని మనం 2 డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చు. ఒకటి 4x4 సైజెస్ 2 బెడ్స్ కింద, లేదంటే లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే 4x12 సైజుగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. మేమైతే దీన్ని 4x12 సైజ్ సింగిల్ బెడ్గా తయారు చేసాము. దీన్ని ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఆ ప్లాంక్స్ని మనం జాయింట్ చేసుకోవడమే. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో దీన్ని మనం మార్చుకోవచ్చు.
ఫైనల్గా మా 4th బెడ్ కూడా రెడీ అయిపోయింది. ఇది వీడ్ కంట్రోల్ ఫ్యాబ్రిక్ షీట్. దీన్ని మనం కాస్కో, హోమ్ డిపో లేదా లోయిస్ ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. గ్రాస్ కంప్లీట్గా తీయకుండా ఈ షీట్ మేము బెడ్ అంతా కవర్ అయ్యేలాగా వేసాము. ఈ షీట్ వేయడం వల్ల గార్డెన్ బెడ్స్లోకి వీడ్స్, గ్రాస్ రాకుండా ఉంటుంది. మేము ఈ షీట్ అంతా కూడా ఫస్ట్ లేయర్ లాగా గార్డెన్ బెడ్స్లో వేసుకున్నాము. సో మేము నెక్స్ట్ లేయర్ మా ఇంట్లో కొన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటే అవి వేసాము. ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో మనకి సాయిల్లో మిక్స్ అయ్యి ఫెర్టిలైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది. అలాగే మీ దగ్గర కట్ చేసిన గ్రాస్ ఉంటే అది కూడా ఈ కార్డ్బోర్డ్ బాక్సుల మీద వేరే 3rd లేయర్ కింద వేసుకోవచ్చు. మాకు కొన్ని బ్రిక్స్ ఉంటే ఈ బ్రిక్స్తో కూడా మేము 3/8 సైజ్ ఉండేలాగా ఒక చిన్న గార్డెన్ బెడ్ని అయితే తయారు చేసాము. దీనికి కూడా మేము వీడ్ కంట్రోల్ ఫ్యాబ్రిక్ను వేసి దాని మీద సాయిల్ వేసాం. ఇంకా కొన్ని బ్రిక్స్తో మేము ఇందులో క్రీపర్స్ పెట్టుకోవడానికి ఇలా అరేంజ్ చేసాము. నెక్స్ట్ సాయిల్ డీటెయిల్స్. ఈ సాయిల్ మేము texaspurproduct.com వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసాము. దీనిలో మనకు డిఫరెంట్ టైప్ సాయిల్స్ ఉంటాయి. మనకు గార్డెన్ బెడ్స్కి అయితే ప్లాంటింగ్ మిక్స్ ఆర్డర్ చేసుకోవాలి. మేము 4 బెడ్స్కి 4 క్యూబిక్ యార్డ్ ఆర్డర్ చేసాము. ఇది మినిమం ఆర్డర్ 3 క్యూబిక్ యార్డ్ ఉండాలి. మేము సాయిల్ తీసుకున్నప్పుడు 1 క్యూబిక్ యార్డ్ అరౌండ్ $43 ఉంది. షిప్పింగ్ $50. మొత్తం మేము 4 క్యూబిక్ యార్డ్స్కి విత్ ట్యాక్స్తో మేము $250 పే చేసాము. దీన్ని డ్రైవే మీద డంప్ చేస్తారు. మనం గార్డెన్స్లోకి మనమే మూవ్ చేసుకోవాలి. మేము ఈ సాయిల్లో కంపోస్ట్ ఏమీ యాడ్ చేయలేదు. ఇది విత్ కంపోస్టే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో గార్డెన్ బెడ్స్లోకి ప్లాంట్స్ని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసామో ఆ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా గార్డెన్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.